హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1076కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ నుంచి గతంలో చూసుకుంటే మనకి విఐపి అలాగే ప్రీమియం ప్లాన్స్ అయితే ఉండే అనమాట. విఐపి చూస్తే మనకి $399 అంటే ప్రీమియం ప్లాన్ వచ్చేసరికి $1499 అయితే ఉండేది. ఈ ఇయర్ మనకు చూస్తే జూలై నెలలో వీళ్ళు వచ్చేసరికి ఇంకో 2 ప్లాన్స్ అయితే యాడ్ చేశారు. ఇందులో ఒకటి 499 ప్లాన్, ఇది వచ్చేసరికి మొబైల్ ఫోన్ కోసం ప్రత్యేకించి తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి మనకి 720pలో హెచ్డీలో అయితే మనం వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. తర్వాత 899 ప్లాన్ తీసుకొచ్చారు. ఇందులో కాకపోతే ఇందులో 2 డివైసెస్లో అయితే ఒకేసారి ఎట్ ఎ టైం వాచ్ చేసే రకంగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇందులోనే మనకి మొబైల్ ఫోన్స్ కోసం వీళ్ళు 49 ప్లాన్ కూడా అయితే తీసుకురాబోతున్నట్టు చూస్తున్నారు. ప్రస్తుతం దీని అయితే వీళ్ళు టెస్ట్ అయితే చేస్తున్నారంట. ఈ 49 ప్లాన్ వచ్చేసరికి మనకి 1 మంత్ అయితే ఉంటుంది. 1 డివైస్కి అయితే సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. ఇందులో కూడా మనకి హెచ్డీలో అయితే ఒక మొబైల్ ఫోన్లో మనం డిస్నీ ప్లస్ హాట్స్టార్ని అయితే వాచ్ చేయొచ్చు. ఇది కాకుండా ఇంకో 199 ప్లాన్ కూడా వీళ్ళైతే టెస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే రాలేదు. మొదట్లో వచ్చేసరికి కొంతమంది యూజర్స్కి 199 ప్లాన్ కింద వీళ్ళు తీసుకొచ్చి తర్వాత దాన్ని 299 చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ట్విట్టర్ CEO జాక్ డార్సే, సో తను కూడా క్రిప్టో కరెన్సీని ఎంకరేజ్ చేస్తాడన్న సంగతి మనకు తెలిసిందే కదా. ఇతను కూడా మనకి బిట్ కాయిన్ గురించి ఇంత ముందు కొన్ని ట్వీట్లు కూడా అయితే చేశాడు. కార్డీ బి అనే అతను సో ఒక క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. డూ యూ థింక్ క్రిప్టో ఈజ్ గోయింగ్ రీప్లేస్ ది డాలర్ అని చెప్పేసి తనైతే ఒక క్వశ్చన్ అడిగినట్టుగా తెలుస్తుంది. దీనికి వచ్చేసరికి ఎస్, బిట్ కాయిన్ విల్ అని చెప్పేసి ట్విట్టర్ CEO అయితే సమాధానం ఇచ్చాడు. ఇతని ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఏదైతే డాలర్ ఉందో ఈ డాలర్ ని బిట్ కాయిన్ అయితే రీప్లేస్ చేస్తుందని చెప్పి తను గట్టిగా భావిస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో డాలర్ అంటే తెలుసు, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా చలామణి అయ్యే ఏకైక కరెన్సీ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం ఏదైనా కంట్రీతో ఇప్పుడు లావాదేవీలు నడపాలన్నా సరే డాలర్ని బేస్ చేసుకునే లావాదేవీలు అయితే నడుస్తుంటాయి. సో దాన్ని రీప్లేస్ చేసి బిట్ కాయిన్ వస్తుందని చెప్పేసి ఇతను భావిస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో తెలిసిందే మనకి ఫ్యూచర్ కరెన్సీ ఇంకేమైనా ఉందంటే అది క్రిప్టో కరెన్సీయే. అందులో మనకి బిట్ కాయిన్ ఎప్పటికీ రారాజుగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Buds Z2 చాలా మంది ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. వీటిని ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. అక్కడ చూస్తే దగ్గర $6,000 అయితే OnePlus లాంచ్ చేసింది. రీసెంట్ డేస్ లోనే మనకి లాస్ట్ వీక్ అనుకుంటా వీళ్ళు వచ్చేసరికి యూరోప్ లో US లో కూడా అంటే గ్లోబల్ గా చూసుకున్నట్టయితే ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లాంచ్ చేశారు. మన ఇండియాకి తీసుకొస్తారనుకుంటే తీసుకురాలేదు. December 16th అనుకుంటా, సో తీసుకురాలేదు. అయితే మనకి US లో $7,600కిను అదే యూరోప్ లో చూస్తే $8,600కి వీటిని అయితే లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు మనకు వస్తున్న కొత్త లీక్స్ ప్రకారం కనుక చూస్తే నెక్స్ట్ ఇయర్ ఎర్లీగానే మనకి ఈ బడ్స్ మన ఇండియాలోకి అయితే ఎంటర్ కాబోతున్నాయి. ప్రైస్ కూడా మనకి $4,999 ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఈ విధంగా అయితే లీక్స్ వస్తున్నాయి. ఇంతకుముందు వచ్చిన లీక్ ప్రకారం చూస్తే $5,999 ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఇంకా 1000 తగ్గించి $4,999 అంటున్నారు. సో ఇండియా మీద అంత ప్రేమ OnePlus చూపిస్తుందా చూడాలి. ఎందుకంటే చైనాలోనే $6,000 వీటిని లాంచ్ చేసినప్పుడు ఇండియాలో దానికన్నా ఇంకా $1,000 తక్కువకి అయితే లాంచ్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇక అలాగే OnePlus 10 Pro లాంచ్ అయితే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. OnePlus ఫౌండర్ అయినటువంటి పెట్లు దీన్ని అయితే కన్ఫర్మ్ చేస్తూ వేబు అకౌంట్లో డేట్ అయితే వీళ్ళు అనౌన్స్ చేయలేదు, కానీ మంత్ అయితే అనౌన్స్ చేశారనమాట. ఇక్కడ చూస్తే మనకి జనవరి అని చెప్పి అయితే కనిపిస్తుంది. అంటే వీళ్ళు అంటే నెక్స్ట్ మంత్ ఇయర్ అనే కన్నా మనకు నెక్స్ట్ మంత్ జనవరిలోనే OnePlus 10 Pro అయితే అంటే OnePlus 10 సిరీస్ని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా సో అర్థమవుతుంది. సో యాక్చువల్గా వీళ్ళు చూసుకున్నట్టయితే ఈ ఇయర్ మనకి OnePlus 9 Pro మొబైల్ని మార్చిలో తీసుకొచ్చారు. అంటే నెక్స్ట్ ఇయర్ వీళ్ళు జనవరిలో తీసుకొస్తున్నారంటే 2 నెలల ముందే ఈ మొబైల్ని అయితే మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Realme GT2 సిరీస్ మొబైల్స్ని మనకి నిన్నైతే లాంచ్ చేస్తారనుకున్నాం, బట్ అసలు నిరాశ ఎదురైంది. ఇక్కడ లాంచ్ చేయలేదు. అయితే దీన్ని ఇప్పుడు Realme చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయితే కన్ఫర్మ్ చేశాడు. రేపు వచ్చి తనైతే డేట్ అయితే రివీల్ చేస్తారంట ఎప్పుడు వీటిని లాంచ్ చేయబోతున్నారు అనేది. సో మేబీ నేను అనుకోవడం వీళ్ళు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ వీటిని లాంచ్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో Find X4 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో Find X3కి సక్సెసర్ అనమాట. ఒప్పో నుండి వచ్చే ఫ్లాగ్షిప్ మొబైల్స్. సో ఈ మొబైల్స్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇయర్ ఎర్లీగానే లాంచ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు ఒప్పో నుంచి అయితే న్యూస్ వస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి MediaTek Dimensity 9000 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఇందులో ఇంకో మోడల్ కూడా అయితే ఉండబోతుంది, ఇంకో వేరియంట్ కూడా. అందులో వచ్చేసరికి Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో వీటిని కూడా నేను అనుకోవడం మనకి ఫిబ్రవరిలో లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరిలో చూస్తే మనకి S22 సిరీస్ అయితే లాంచ్ కాబోతున్నాయి. సో దానికి పోటీగా ఇప్పుడు BBK ఎలక్ట్రానిక్స్ ఏం చేస్తుందంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను ఒక్కొక్కటిగా అయితే వదులుతుంది. అందులో ఈ మొబైల్ కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi నుంచి Xiaomi 12 సిరీస్ మొబైల్స్ ని లాంచ్ అయిపోతున్న సంగతి తెలుసుగా. December 28న ఈ మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతుందని ఇంతకుముందు చాలా సార్లు మీకు టెక్ న్యూస్ లో అయితే చెప్పాను. ఇప్పుడు ఇదైతే కన్ఫర్మ్ అయిందనమాట. ఇంతకుముందు మనకి అఫీషియల్ గా మనకి Xiaomi నుంచి అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇప్పుడు వీటికి సంబంధించి అఫీషియల్ పోస్టర్లు అయితే వీళ్ళు రివీల్ చేశారు. ఇక్కడ ఒకసారి డేట్ మనకి 28వ అయితే కనిపిస్తుంది. 28వ తారీఖున మొత్తం మనం వీళ్ళ దగ్గర నుంచి 3 మొబైల్స్ అయితే చూడొచ్చు. మనకి Xiaomi 12 Pro, ఇంకోటి వచ్చేసరికి 12 Pro Plus కానీ లేకపోతే అల్ట్రా పేరు మీద కానీ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Samsung నుంచి Samsung Galaxy
గెలాక్సీ S21 FE మొబైల్ మనకి జనవరి 4వ తారీఖున లాంచ్ చేస్తారని చెప్పి మనం అయితే అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ CES అంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో అయితే జరగబోతుంది. ఇక్కడ సామ్సంగ్ వచ్చేసరికి ఒక ఈవెంట్ని కూడా అయితే చేయబోతుంది అనమాట. సో ఇక్కడ ఈ మొబైల్ని తీసుకొస్తారని చెప్పి మనం ఎప్పుడైతే భావిస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త డేట్ అయితే బయటకు వచ్చింది. దీని ప్రకారం చూస్తే జనవరి 11వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి కొత్తగా అయితే మనకి లీక్స్ అయితే వస్తున్నాయి. ఇక అలాగే సామ్సంగ్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే సామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్, ఈ మొబైల్స్లో మనకి చూస్తే S22 అండ్ S22 ప్లస్లో కూడా మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ ఉంటుందని చెప్పేసి అయితే ఇప్పుడు తెలుస్తుంది. మనకి ఈ ఇయర్ తీసుకొచ్చిన S21 లైనప్లో కనుక చూసినట్టయితే S21 కానివ్వండి, S21 ప్లస్ కానివ్వండి, చూస్తే ఈ రెండిట్లోనూ బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బాడీని అయితే సామ్సంగ్ తీసుకొచ్చింది. S21 అల్ట్రాలో మాత్రమే వీళ్ళు గ్లాస్ బాడీని అయితే యూజ్ చేశారు. అయితే ఈసారి తీసుకురాబోయే S22 సిరీస్లో వీళ్ళు ఈ తప్పు అయితే చేయదలుచుకోలేదని చెప్పి అయితే అర్థమవుతుంది అనమాట. సో ఈసారి అన్ని మొబైల్స్లోనూ బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే తీసుకురావాలని చెప్పి సామ్సంగ్ అయితే భావిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వోడాఫోన్ ఐడియా నుంచి వోడాఫోన్ ఐడియా వాళ్ళ యూజర్స్ కోసం ఇప్పుడు ప్రీమియం అలాగే VIP నెంబర్స్ని అయితే డోర్ డెలివరీ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో వచ్చేసరికి ఫ్యాన్సీ నెంబర్స్ అని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే మీరు నెంబర్స్ని, అంటే మీకు కావాల్సిన నెంబర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ నెంబర్ కనుక అవైలబుల్లో ఉంటే సో ఆ నెంబర్ కూడా ఇస్తారు. అంటే మీకు యానివర్సరీ కానీ, బర్త్డే కానీ, లేకపోతే ఇంకేదైనా అకేషన్కి సంబంధించిన ఒక డేట్ పర్టికులర్గా మీకు కావాలి అనుకుంటే ఆ నెంబర్ అవైలబుల్లో ఉంటే ఆ నెంబర్ను కూడా మీకు కస్టమైజ్ చేసి వీళ్ళు డోర్ డెలివరీ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. సో మీరు వోడాఫోన్ ఐడియా యూజర్స్ అయితే ఒకసారి కస్టమర్ కేర్ కాల్ చేసి మిగిలిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి iPhone 13 సిరీస్ కాదు, iPhone 13 మొబైల్ని మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ మనకి ఫిబ్రవరి నుంచి ఇక్కడ మన ఇండియాలో వీటికి సంబంధించిన ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మొత్తం 70% ప్రొడక్షన్ అనేది మన ఇండియాలోనే అయితే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ చూస్తే మనకి iPhone 11 అండ్ 12 చూస్తే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే నడుస్తుంది. ఇక 13 కూడా అయితే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయబోతున్నారు. సో మనకి చెన్నైలో ఉన్న ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది కదా, అక్కడే ఇవి అయితే తయారవుతాయని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో ఇండియాలో తయారైన అంటే ఆటోమేటిక్గా ట్యాక్స్ కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి ఈ మొబైల్లో మనకి 5 నుంచి 10,000 రూపాయలు తగ్గే అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి తర్వాత కనుక చూస్తే. ఇంకా అలాగే మనకి ఇది రీసెంట్గానే చూస్తే ఫాక్స్కాన్ కంపెనీ ఏదైతే ఉందో మనకి చెన్నైలో ఉన్నది, సో అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి వర్కర్స్ 150 మెంబర్స్ వర్కర్స్ హాస్పిటలైజ్ అయ్యారని చెప్పి మనం టెక్న్యూస్లో 2 రోజుల క్రితం కూడా మాట్లాడుకున్నాం, నేను కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఒక 5 రోజులు దీనికి సెలవు ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ అయితే నిరసనలు అయితే జరుగుతున్నాయి. సో అందువల్ల ఈ వీక్ మొత్తం ఈ ఫ్యాక్టరీని అయితే క్లోజ్ చేసేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం 5 డేస్ అయితే క్లోజ్ అవ్వబోతుంది అనమాట ఈ ఫ్యాక్టరీ. ఒకసారి అక్కడ ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరగదు. ఇక అలాగే యాపిల్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే iPhone 14లో మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు మింగ్చుంగు అయితే లీక్ చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే iPhone 15లో కనుక చూస్తే అంటే నెక్స్ట్ ఇయర్ కాకుండా తర్వాత ఇయర్ 2023లో అయితే ఈ 15 సిరీస్ మొబైల్స్ వస్తాయి కదా, ఇందులో పెరిస్కోప్ లెన్స్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పి ఇప్పుడు మింగ్చుంగు అయితే మరొకటి అయితే లీక్ చేశారనమాట. ఈ పెరిస్కోప్ లెన్స్ అనేవి మనకి ఇప్పటికీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి కమర్షియల్గా 2 సంవత్సరాల పైన అయితే అయిపోతుంది. చాలా కంపెనీలు ఈ పెరిస్కోప్ లెన్స్తో మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్లో అయితే తీసుకొచ్చేసినాయి. సో ఎప్పుడైతే అవుట్ ఆఫ్ అయిపోతుంటుంది, అవుట్ ఆఫ్ డేట్ రా బాబు, ఇంకా దీన్ని అందరూ మర్చిపోతున్న టయానికి యాపిల్ వాటిని పట్టుకొని మళ్ళీ పునరుద్ధరణ అయితే చేస్తూ ఉంటుంది, తెలిసిందే. సో ఆ టయానికి వచ్చేసరికి ఇంకో కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది. రీసెంట్గానే చూస్తే మనకి ఒప్పో ఒక కొత్త టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. సో మనకి జూమ్ లాగా మనకి కెమెరా బయటకు వచ్చి పాపప్ అవుతూ ఉంటుంది, ఇలాంటి టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. అంటే ఈ టెక్నాలజీ అనేది మనకి 2023లో కొన్ని మొబైల్స్లో చూసే అవకాశం ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు ఈ పెరిస్కోప్ లెన్స్ని అయితే యాపిల్ తీసుకురాబోతుంది అనమాట. సో ఆ లెన్స్ని ఎంతకాలం సాగతిస్తుందో చూడాలి. ఇక అలాగే మనకి యాపిల్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే యాపిల్ iPad Pros ఏవైతే ఉంటాయో 11 ఇంచెస్ ఇంకోటి 12.9 ఇంచెస్ ఈ 2 తీసుకొస్తారు కదా. సో ఇందులో వచ్చేసరికి మనకి డిస్ప్లే ఈసారి నాచ్తో తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. రీసెంట్ డేస్లో చూస్తే వీళ్ళు మ్యాక్బుక్ ప్రోస్ని లాంచ్ చేశారు 16 ఇంచెస్ అలా 14 ఇంచెస్ ఈ ఇయర్ చూస్తే. అందులో కూడా మనకి నాచ్ని అయితే ల్యాప్టాప్స్లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఐప్యాడ్స్లో కూడా వీళ్ళు ఇప్పుడు నాచ్ని అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ రాబోయే iPhone 14లో కనుక చూస్తే మనకి నాచ్ ఉండదు, పంచుబోల్ ఉంటుందని చెప్పేసి లీక్స్ అయితే వస్తున్నాయి. అయితే ఆ నాచ్ను వదులుకోవడం వీళ్ళకి ఇష్టం లేక ఇప్పుడు ల్యాప్టాప్స్కి ఐప్యాడ్స్కి అయితే కంటిన్యూ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇంకొన్నాళ్ళు పోతే మనకి అండర్ డిస్ప్లే కెమెరాతో వీళ్ళు కనుక ఒకవేళ ఐఫోన్స్ని తీసుకొస్తే అప్పుడు ఆ పంచ్ హోల్స్ అనేవి వీళ్ళు మళ్ళీ ఈ ఐప్యాడ్స్కి తర్వాత ల్యాప్టాప్స్కి తీసుకెళ్తారు అనుకుంటా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి షామీ ఫోల్డబుల్ మొబైల్ అయినటువంటి మిక్స్ ఫోల్డ్, దానికి సక్సెసర్ మిక్స్ ఫోల్డ్ 2 నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోతున్నారు కదా. ఇందులో వీళ్ళు శాంసంగ్ అల్ట్రా థిన్ గ్లాస్ని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయితే అయిందనమాట. రీసెంట్ డేస్లో చూస్తే మనకి ఒప్పో కూడా ఫోల్డబుల్ మొబైల్ లాంచ్ చేసిందిగా ఫైండ్ అని చెప్పి, అందులో కూడా మనకి అల్ట్రా థిన్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు శాంసంగ్ సంబంధించింది. ఇప్పుడు తీసుకురాబోయే షామీ మిక్స్ ఫోల్డ్ 2లో కూడా మనకి అల్ట్రా థిన్ గ్లాస్ అయితే
చూడడానికి ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి Huawei నుంచి Huawei P50 పాకెట్ దీనికి సంబంధించిన ఇమేజెస్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ మనకి ఎల్లుండి అంటే ఈ డిసెంబర్ 23వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఇదే మొదటి మొబైల్ అని చెప్పుకోవచ్చు. Huawei నుంచి మనకి వర్టికల్ గా ఫోల్డ్ అయ్యే మొబైల్. ఇంతకుముందు వీళ్ళు ఫోల్డింగ్ మొబైల్ తీసుకొచ్చినప్పటికీ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ టైప్ లో అయితే ఫోల్డ్ అయ్యేవి. ఇదోసరికి జెడ్ ఫ్లిప్ టైప్ లో అయితే మనకి ఫోల్డ్ అయితే వస్తుంది. రేర్ సైడ్ మనకి కెమెరా త్రిబుల్ కెమెరా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే సర్క్యులర్ షేప్ లో మనకి డిస్ప్లే అయితే ఉండబోతుంది అనమాట. సో ఈ త్రిబుల్ కెమెరా సెటప్ లో కూడా ఒకటి 50 మెగాపిక్సెల్ అయితే ఇంకోటి 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఇది టెలిఫోటో సెన్సార్ 3x ఆప్టికల్ జూమ్ కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.